మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, సమయం పడుతుంది. అయితే ఈ యొక్క టిపిఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడువైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వరకు సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పాటు కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్ గా అక్కడ మాన్యువల్ గా మనుషుల ద్వారా కూడా మనం తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు పూర్తయితే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. రెండవది, లోపల ఏదో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఆ ఎంటైర్ బోరింగ్ మిషన్ అడుగు బాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది మిగతా నరువుకు సంబంధించి. సో దానికి ఏదైతే రకరకాల ఏజెన్సీ ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు, సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా 150 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. సరే, చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా ప్రభుత్వం నిర్లక్ష్యం. కానీ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు, రెండు కాదు, పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నిష్ణాతులు. ఎన్డీఆర్ఎఫ్ అంటే అట్లాగే ఎస్సీ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్మీ, ఎస్డిఆర్ఎఫ్, ఇరిగేషన్, పోలీస్, ఎన్జిఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ మైనర్స్, జేపీ కంపెనీ, ఎల్ఎన్టీ, నవయుగ అండ్ అమెరికా రాబిన్సన్ కంపెనీ. అంటే సుమారుగా ఇన్ని ఏజెన్సీలు ఇంతమంది పనిచేస్తారంటే వాళ్ళందరూ కూడా అనుభవం లేనోళ్ళు కాదు, ఆలోచన లేదు కాదు. అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మెషినరీ అడ్డుపడడం కావచ్చు, వృధా కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన కారణంగానే ఆగిపోయింది తప్ప ఎక్కడ కూడా ఇంతకుముందు కొందరు మిత్రులు కూడా బీజేపీ మాట్లాడడం తెలిసింది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కానీ లేదు శాతం అని పూర్తిగా రెండవది, ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పడిగా ఆ కార్యక్రమం మాట్లాడేవాడు చెప్పేవాడు ఇప్పుడు విసుగు తీసుకుంటే ఆ 8 మందిని రక్షించడానికి ఇష్టపడదు కదా. అంటే అక్కడ సో ఆ రిస్క్ తీసుకోవడం కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్ సర్వేలు, ఆ రాడార్ సర్వే ఇవన్నీ చేయడం కూడా సమయం పడుతుంది. డెఫినెట్ గా నాకు సాయంకాలం ఈ నలుగురు ఆర్థిక మంత్రి మిగతా దానికి సంబంధించి అయితే వాస్తవాలు ఇదైతే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తాము. సందర్భం వచ్చింది కాబట్టి నిన్న మహబూబ్ నగర్ మాజీ మంత్రి మాట్లాడాడు. 11 కిలోమీటర్లు మేము తొమ్మినాం, మాట్లాడు. నేను చెప్పిన అది మీరు 11 కిలోమీటర్లు తొమ్మిదయా అన్నా, మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదన్నా. అంటే ఇది ఒక 42 కిలోమీటర్ల టన్నల్ ను 25 కిలోమీటర్లు పూర్తి చేసినట్టు 10 సంవత్సరాలు చేయలేకపోయాను. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పిన
హరీష్ రావు వచ్చేదో మాట్లాడుతుంది. మా 10 సంవత్సరాల కాలంలో 200 కిలోమీటర్ల టన్నల్ తవ్వినమని మాట్లాడు. నేను కూడా అదేనా కదా. మరి మీరు కొత్తగా మొదలుపెట్టి 200 కిలోమీటర్ల టన్నల్ 10 సంవత్సరాలు తవ్వినప్పుడు మరి మిగిలినటువంటి మీరు 10 కిలోమీటర్లు చేసినందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినారు? దానికి సమాధానం చెప్పలేదు. ఓలా చేసి ఉంటే ఈ సంఘటన జరగకపోనేమో కదా. వాస్తవం కాదా? జరగపోను. అట్లా చెప్పిన ఇది మీ వల్ల జరిగిన అన్నాను కదా. అంటే సెన్స్లెస్ గా మాట్లాడుతూ ఉంటాం. రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంది. కాబట్టి సరే, ఎవరేం మాట్లాడినా డెఫినెట్ గా చివరికి వచ్చింది. రేపు రాత్రి వరకు ఆ నలుగురు ఆచూకీ ఫోటో స్పష్టంగా ఆచూకీ గారు బ్యానర్లో పనిచేస్తూ ఉంది, మిషన్ పని నడుస్తూ ఉంది, ఇవాడు నడుస్తూ ఉంది. ఆ యొక్క బెల్ట్, కన్వేయర్ బెల్ట్ ను కూడా స్టోర్ చేసే కార్యం జరుగుతూ ఉంది. సో అన్ని కూడా ప్యారలల్ గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. నలుగురు ప్రెస్ అవుట్ చేసిన దాంట్లో వాళ్ళకి కండిషన్ నేను ఫస్ట్ డే చెప్పిన అది అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పి. సరే, ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడలేదు. పనులు పునఃప్రారంభించినప్పుడు జిఎస్ఐ సర్వేతో మళ్ళీ సర్వే చేయించిన, అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని మీకు చెప్పారు. పనులు ప్రారంభించినప్పుడు 44 కిలోమీటర్లు సర్వే చేశారు. జిఎస్ఐ వాళ్ళు 44 సర్వే చేసి 44 రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రారంభం చేసినప్పుడు మళ్ళీ సర్వే ఇచ్చారు. అని ఉన్నాయి. అన్ని లోపల భూకంపాలు వస్తాయి. న్యాచురల్ గా ఆ భూమి పొరలలో ఏర్పాటులో ఎక్కడో లోపపోయిస్తాం ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ ఇట్లో అంటే అక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళ అందరికి నమస్కారం. మరి ఇంతకు ముందే బీజేపీలో ఉన్నటువంటి 9 ఎమ్మెల్యేలు, ఒకటి బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, రాయల్ శంకర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇది 8వ రోజు. మరి ఆ ఫస్ట్ అవర్ నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, నేను, నాతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు, కొమ్మరెడ్డి గారు, మంత్రి గారు, యానారెడ్డి గారు అందరం కూడా నేను మానిటర్ చేస్తా ఉన్నాం. ఏది ఏమున్నా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన బయటికి తీసుకురావడం కోసం ఫస్ట్ అవర్ నుంచే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మరి బీజేపీ నాయకులు ఇప్పుడే వచ్చి కొంత మాట్లాడిపోయినట్టుంది. ఒకటి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంస్థలే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వాడుకుంటా ఉన్నాం. అరే వాళ్ళు ఎక్కువ విమర్శించకపోయి ఉండొచ్చు, కానీ ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్స్ తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి లోపల చిక్కుకున్న 8 మందిని తీసుకురావడం కోసం నిరంతరం 24 అవర్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4 షిఫ్ట్లలో ఒక్కొక్క షిఫ్ట్ కు 70 మంది చొప్పున గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ సోమని 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వ వైఫల్యం కానే కాలేదు. న్యాచురల్ కెలామిటీ, ఇది ప్రకృతి వైపరీత్యం.